హలో ఎవ్రీవన్. సో నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి బ్లాగ్స్ అండి. సో అందరికీ కూడా మొదటగా పోలాల అమావాస్య శుభాకాంక్షలు అనమాట. సో ఈరోజు మేము పోలాల అమావాస్య సందర్భంగా మా ఇంట్లో అయితే వ్రతం అయితే చేసుకుంటున్నాం అనమాట. పోలాల అమావాస్య పోలేరమ్మ తల్లి వ్రతం అయితే మేము చేసుకుంటున్నాము. మా మమ్మీ అయితే చేస్తున్నారు, నేనైతే వీడియో తీస్తున్నాను. సో మీరు కానీ మా ఛానల్ సత్యగౌరి బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేమైతే ప్రత్యేకంగా ఇలా పోలాల అమావాస్య రోజున అమ్మవారికి పొట్టిక్కలైతే ప్రసాదం నైవేద్యంగా పెడతామన్నమాట. సో చాలా ట్రెడిషన్ అనమాట ఇది. మాకు చాలా కాలం నుంచి మా మమ్మీ ఉన్నారు, మా అమ్మమ్మ వాళ్ళ అమ్మగారు అలా చేసుకుంటూ వస్తున్నారనమాట. సో మేము కూడా మా మమ్మీ అర్లీ మార్నింగే లేచి నీట్గా రెడీ చేసేసారు పొట్టిక్కలు. హాయ్ ఫ్రెండ్స్. సో గాయస్ అందరికీ కూడా మొదటగా పోలాల అమావాస్య శుభాకాంక్షలు అండి. సో ఈరోజు పోలాల అమావాస్య కదా మమ్మీ? పోలాల అమావాస్య శ్రావణ మాసంలో అమావాస్య రోజు పోలాల అమావాస్య పూజ చేసుకుంటాం. సంతానం బాగోవాలి, సంతాన ప్రాప్తి కోసం చేసుకుంటాం అనమాట. సో ఈరోజు మా ఇంట్లో పోలాల అమావాస్య పూజ అయితే మా మమ్మీ చేస్తున్నారు. సో ఈరోజు పూజ ఎలా చేసుకుంటాము, ఇది పూజ వ్రత కథ ఇవన్నీ కూడా మా మమ్మీ చదువుతారు, నేను మొత్తం వీడియో తీస్తాను. సో ఎవరికైతే తెలీదో, ఇన్ కేస్ ఎవరైనా పూజ చేసుకోలేదు అంటే వాళ్ళు మా వీడియో చూడొచ్చు. సో ఈ కథ ఏంటి అంటే, ఈ పూజ చూసిన వారికి చేసిన వారికి కూడా చాలా సౌభాగ్యం కలుగుతుంది అండ్ అలాగే పిల్లలు సంతాన ప్రాప్తి కూడా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఏంటి మమ్మీ, ఈ వ్రత విధానానికి కావాల్సిన ముఖ్య ఐటమ్స్ ఏంటి? కంద మొక్క, తల్లి మొక్క, పిల్ల మొక్క ఉన్న కంద మొక్క తీసుకోవాలి. అదిగో మనకి మెయిన్ చూసారా, కంద మొక్క తీసుకున్నాము ప్రధానంగా. కంద మొక్కగా ఇంకా మమ్మీ పూజా విధానం అంటే పూజకి సంబంధించినవన్నీ కామనే. మనకి ఏంటంటే ప్రసాదాలు మనం అన్ని పెట్టుకోవచ్చు. పళ్ళు మనం స్పెషల్ గా ఏం పెడతాం అమ్మవారు? స్పెషల్ గా అయితే పొట్టిక్కలు పెట్టుకుంటాం. సో ఏంటంటే శనివిడి, వడపప్పు, అరటిపళ్ళు ఇవన్నీ కామన్ కదా. మేము ఏంటంటే చూసారా పొట్టిక్కలు తయారు చేసాం అమ్మవారికి. ప్రధానంగా పెట్టుకునేది పొట్టిక్కలు. సో పొట్టిక్కలు పెట్టుకుంటాం. మేమైతే పొట్టిక్కలు తయారు చేసాము స్పెషల్గా అమ్మవారికి అయితే. సో ఇలా మేమైతే అరేంజ్మెంట్స్ చేసాము. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేద్దాం మమ్మీ. ఎస్, మేమైతే అమ్మవారిని ఇలా అలంకరించుకున్నామండి. సో అమ్మవారికి కంద మొక్క, పసుపు కొమ్ము అండ్ అలాగే పొట్టిక్కలు ఈ మూడు ప్రత్యేకంగా ఉండాలన్నమాట. సో మా మమ్మీ అయితే అవన్నీ తయారు చేసేసారు, అన్నీ పెట్టేశారు. పూజ అయితే ఎర్లీ మార్నింగే చేసేసుకున్నాము. చాలా సింపుల్గా మాకైతే పూజ అయిపోయిందనమాట. సో మందార పువ్వులు, మామిడాకులు ఇంకా అన్నీ యూజువల్గా పూజకి ఎలా అలంకరించుకుంటామో అలా అయితే మా మమ్మీ అలంకరించారు. ఇంకా పూజా విధానం అయితే దీపారాధనతో స్టార్ట్ చేశారండి. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, కథ కూడా వినండి. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. కేశవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. విష్ణువే నమః. వందే శుభాం లక్ష్మీకాంతం కమలనయనమేవ కృతానగమ్యం. ఓం గం గణపతాయ నమః. ఓం మహాలక్ష్మాయ నమః. ఓం సరస్వతీ దేవాయ నమః. ఓం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయాయ నమః. ఓం సత్యనారాయణమూర్తాయ నమః. ఓం పంచభూతాలాయ నమః. ఓం సూర్యదేవ నమో నమః. వాయుదేవాయ నమః. ఓం అగ్నిదేవాయ నమః. ఓం గంగాదేవాయ నమః. ఓం ప్రకృతిదేవాయ నమః. ఓం గం గణపతాయ నమః. ఓం గం గణపతాయ నమః. ఓం గం గణపతాయ నమః. పంచభూతాలారా, సకల దేవతలారా, అష్టలక్ష్ములారా, ఓం గాయత్రీ దేవ్యాయ నమః. ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవశ్రీ ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం గాయత్రీ దేవ్యాయ నమః. ఓం కైలాసచల సన్నిభే గిరిపురే సవర్ణస్వగే మహస్తం బోధ్యం మణిమంటరే సురతుల ప్రాంతేశ సింహాసనే సకలమారార్చిత పదాం భక్తార్తి విద్వాంసిని. ఓం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరాయ నమః. ఓం గం గణపతాయ నమః. ఓం గం గణపతాయ నమః. ఓం గం గణపతాయ నమః.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వ్రత కథ చదువుతున్నాను. పోలేరమ్మ తల్లి పొలాల అమావాస్య కదా. పోలేరమ్మ తల్లి చల్లని తల్లి సంతాన భాగ్యం కలగాలని అమ్మవారికి పూజ చేసుకుంటారు. పూర్వం వ్రత కథ ప్రారంభిస్తున్నాను. అక్షింతలు పట్టుకోవాలి. అక్షింతలు పట్టుకోవాలి. పొలాల అమావాస్య కథ ప్రారంభిస్తున్నాను. వ్రత కథ. పూర్వం పిల్లల మర్రి అనే గ్రామంలో సంతాన రామావధానులు అనే స్మార్త పండితుడు ఉండేవాడు. ఆయనకు 7 మగపిల్లలు. అందరికీ పెళ్ళయి కోడళ్ళు కాపురానికి వచ్చారు. పెద్ద కోడలు 6గురికి పిల్లలు పుట్టారు. కానీ చిన్న కోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోవడం జరిగేది. అలా 6 సార్లు జరిగింది. ఆ కారణంగా ఏ కోడలికి ఆ 6 సంవత్సరాలు పోలాల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు. అందుచేత సుగుణ అంటే వారికి చాలా కోపం. సూటిపోటి మాటలతో బాధించేవారు. 7వ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయింది. ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడలు నిర్ణయించుకున్నారు. సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుణకు ప్రసవమై మృత శిశువును కంది. ఈ సంగతి తోటి కోడళ్లకు తెలిపితే తన వ్రతానికి పిలవరని కలిసి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికి అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల మూట ఉంచి తన తోటి కోడలతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది. ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుని ఎత్తుకుని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చుని కన్నీరు మున్నీరుగా విలపించసాగింది. అప్పటికి బాగా చీకటి పడింది. ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మాదేవి సుగుణ దగ్గరకు వచ్చి ఎందుకు రోధిస్తున్నావు అని అడిగింది. సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది. పోలాలమ్మాదేవి జాలిపడి, సుగుణ బాధపడకు, నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్ళి ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలు అని చెప్పి మాయమైపోయింది. సుగుణ వెంటనే ఆ సమాధుల దగ్గరకు వెళ్ళి తన పుత్రుల పేరున పిలిచింది. వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచి వచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు. సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకుని వారిని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చి జరిగినదంతా తన తోటి కోడళ్లకు చెప్పింది. అందరూ సంతోషించారు. ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లా పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి ధరించిరి. అలా అనమాట. అందుకని ప్రతి శ్రావణ మాస అమావాస్య రోజున పోలాల అమావాస్య పూజ చేసుకుంటారమ్మ. సంతానం కోసం పుత్ర పౌత్రాలతో సుఖంగా ఉండాలని పూజ చేసుకుంటారు. పాత పుస్తకాలు, ఖరీదు కొండ, పాత ప్లాస్టిక్ సామాన్లు, పాత ప్లాస్టిక్ కొబ్బరికాయ కూడా కొట్టేసాం. పోలేరం తల్లికి ఇది సమర్పిస్తాను. తాంబూలం పెడతాను. అలాగే జయ
గోవింద 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 గోవింద. ప్రసాదం పొట్టిక్కలు అనమాట. ప్రసాదం పొట్టిక్కలు. పొలాల అమావాస్యకి నైవేద్యానికి ప్రధానమైనవి పొట్టిక్కలు. అమ్మవారికి ఇష్టం కదా మమ్మీ? అమ్మవారికి ఇష్టం. పోలేరమ్మ తల్లికి పొట్టిక్కలు పెట్టుకుంటాం. పొట్టిక్కలు పెట్టుకోవాలి. 5 పెట్టాం. ఒక్కొక్కరికి ఒకటి. ఇంకొకరికి ఇది ఉంటుంది, ఇది చేస్తారు కదా, బెల్లం తాలిగిల్లా ఉంటుంది చూసారా, దాన్ని ఏంటంటారు? తోప. కొంతమంది తోప పెట్టుకుంటారు, కొంతమందికి తోప అనమై ఉంటది. మన పొట్టిక్కలు పెట్టాం మనం. కొంతమంది తోప పెట్టుకుంటారు. పొట్టిక్కలు చేసాం గైస్. కంద మొక్క పెట్టుకోవాలి కదా మమ్మీ? కంద మొక్క పెద్దది మొక్క, మళ్ళీ దానికి పిల్ల మొక్క ఉండేలాగా పెట్టుకోవాలి. ఎందుకంటే సంతాన ప్రాప్తికి సంబంధించిన పూజ. శ్రావణ మాసంలో అమావాస్య రోజు చేసుకుంటాం కదా మమ్మీ? అవునమ్మా, శ్రావణ మాసంలోనే వస్తుంది అమావాస్య రోజున పొలాల అమావాస్య చేసుకుంటాం. చూసారా, 2 మొక్కల కింద పెట్టుకున్నాం. పిల్ల మొక్క ఉండేలా పెట్టుకోవాలి. తల్లి మొక్క పిల్ల మొక్క ఉండాలి పెట్టుకోవాలి. కథలో కూడా చెప్పారు కదా మమ్మీ? అవునమ్మా. సంతాన ప్రాప్తికి పొట్టిక్కలేమో పెట్టామన్నమాట. పొట్టిక్కలు పెట్టాం. ఏంటంటే మనం పసుపు కొమ్ములు కూడా పెట్టుకోవాలి. కంద మొక్కకి 9 పోగులతో కట్టుకుని కంద మొక్కకి ఈ పసుపు కొమ్ము కట్టి పెట్టాలి. ఒకటేమో మనం కట్టుకోవాలి మెల్ల పూజ అయిన తర్వాత పసుపు కొమ్ముని 9 పోగులతో చేసుకుని అమ్మవారికి అలా పెట్టి మనం కూడా లాస్ట్లో పూజ అయిన తర్వాత మనం కట్టుకోవాలి ఫ్రెండ్స్. అమ్మ పోలేరమ్మ తల్లి, నా తప్పులు క్షమించమ్మా, మర్చిపోయాం తల్లి. చల్లని తల్లి చల్లగా చూడు. పార్వతీ మాత, మంగళగౌరీ దేవి, జగన్మాత, అమ్మ పోలేరమ్మ తల్లి. మనం పసుపు కొమ్ము తీసుకుని కట్టుకోవాలి. ఒకటి కంద మొక్కకి అలా ఉంటుంది, ఇదేమో మనం కట్టుకోవాలి. మళ్ళీ 3వ రోజున అప్పుడు మామూలు ఇంకంత తీసేసుకోండి. ఇలా మనం పసుపు కొమ్ము కట్టుకోవాలి ఫ్రెండ్స్. ప్రత్యేకత కంద మొక్క, పసుపు కొమ్ములు పెట్టుకుని నైవేద్యం ఎవరి అన్నమాన్ని బట్టి వాళ్ళ నైవేద్యం. మాకైతే పొట్టిక్కలు. గైస్ ఇదన్నమాట ఈరోజు పొలాల అమావాస్య పూజ అయితే మా ఇంట్లో ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. సో వ్రత కథ. సో ఏంటి అంటే బాగా జరిగింది పూజ అయితే. బాగా జరిగింది పొలాల అమావాస్య పూజ. చాలా బాగా జరిగింది, చాలా ఆనందంగా ఉంది. మనం ఎప్పుడు కూడా ఈ పొలాల అమావాస్య రోజున పూజ చేసుకోవాలి. పిల్ల పాపలతో సుఖంగా సౌభాగ్యంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి మనం ఈ పూజ చేసుకుంటాం. ప్రత్యేకంగా మాత్రం ఈ పూజ సంతానం కోసం చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది మనకి. హారతి అయ్యి తీసుకోండి గైస్. ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. మీరు నీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారని అయితే అనుకుంటున్నాను. సో పూజా విధానం, వ్రత కథ కూడా వినండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా వ్రత కథ కూడా వినండి. సో గైస్ ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. మీకు బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. సో మన పొలాల అమావాస్య అమ్మవారి దయ అందరికీ ఉండాలని అయితే కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాము. సో ఇన్ కేస్ మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారంటే వెంటనే మా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ సపోర్ట్ అనేది మాకు ఇవ్వండి గాయస్. సో ఇంకా వీడియో అయితే ఇక్కడితో ముగించేద్దాము. బాయ్ బాయ్.